Hi, hello, welcome to Shravana Health Tips. Anoki Neuro and Child Care Consultant Pediatrician and Neonatologist Dr. Sushma గారితో ఉన్నాము. హాయ్ మేడం. నమస్తే శ్రావణి గారు. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ నియోనటాలజిస్ట్, అనోకి న్యూరో అండ్ చైల్డ్ కేర్. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంత సమయంలో తాగించాలి మేడం? అప్పుడే పుట్టిన బిడ్డ కాన్పు నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ సెక్షన్ అయినా వీలైనంత త్వరగా తల్లిపాలు బిడ్డకి అందించడం అన్నిటికంటే శ్రేయస్కరం. నార్మల్ డెలివరీలో మహా అంటే ఒక అర్ధగంట లోపు, సిజేరియన్ అయ్యి తల్లిని ఒక నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేసే లోపు అంటే 3 నుంచి 4 గంటల లోపు తల్లి బిడ్డకు పాలు అందించడం శ్రేయస్కరం. తల్లిపాలు బిడ్డకి ఎంత సమయంలో ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి మేడం? ఓకే శ్రావణి గారు, తల్లిపాలు ఎంత ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి అంటే ఆన్ డిమాండ్ ఫీడింగ్ అంటారు. ఆన్ డిమాండ్ ఫీడింగ్ అంటే బిడ్డ ఏడ్చిన ప్రతిసారి ఫీడింగ్ ఇవ్వడం శ్రేయస్కరం. కరెక్ట్గా ఇంకా అవర్స్లో చెప్పాలి అంటే 2 అవర్స్కి ఒకసారి, 3 అవర్స్కి ఒకసారి ఇవ్వచ్చు. ఈ బేబీ పడుకుందని చెప్పి కొన్ని గంటల పాటు పాలు ఇవ్వకుండా ఉండడం మాత్రం తప్పు. మోర్ దెన్ 2 అవర్స్, 2 గంటలు 3 గంటలు దాటి మాత్రం ఉండకూడదు. అది నవజాత శిశువులకి ఎవ్రీ 2 అవర్స్కి తల్లిపాలు ఇవ్వడం శ్రేయస్కరం. తల్లిపాలు ఇవ్వడం ద్వారా బిడ్డకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మేడం? తల్లిపాలులో ప్రయోజనాలు వీటి గురించి చెప్పాలి అంటే ఒక పెద్ద లిస్టే ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ తల్లిపాలు నవజాత శిశువుకి ఇస్తే తల్లికి బిడ్డకి ఒక బాండింగ్ ఏర్పడుతుంది. దానివల్ల కూడా తల్లిపాల ఉత్పత్తి పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యాధి నిరోధక శక్తి. ఏ ఫార్ములా పాలైనా తల్లిపాలను రీప్లేస్ చేయలేవు. ఎందుకంటే తల్లిపాలలో ఉన్న ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ కానీ, ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ, యాంటీబాడీస్ కానీ ఏ ఫార్ములాలో ఎంత కాస్ట్లీ ఫార్ములా అయినా మనను తల్లిపాలను రీప్లేస్ చేయలేదు. సో వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా ఇంపార్టెంట్ బేబీకి. అది తల్లిపాలలో ఉండే ఉపయోగాలు. శిశువులకి మేధోశక్తి కూడా పెరుగుతుంది. అంటే తల్లిపాలు తాగిన ఒక బేబీ ఫార్ములా పాలు తాగిన బేబీని కంపేర్ చేసుకుంటే తల్లిపాలను తాగిన బేబీ ఐక్యూ ఆల్మోస్ట్ 6 to 7 times హై ఉంటుంది అని రీసెర్చ్లో ప్రూవ్ చేయబడింది. సో ఐక్యూ డెవలప్మెంట్లో హెల్ప్ చేస్తుంది. ఇంకోటి అంటే ఎన్నో డిసీజెస్, డయేరియల్ డిసీజెస్, జీర్ణకోశ వ్యాధులు, ఊపిరితిత్తుకు సంబంధించిన వ్యాధులు, ఇవన్నీ తల్లిపాలు తాగిన పిల్లల్లో చాలా తక్కువగా ఉంటాయి. ఇవన్నీ కాకుండా కూడా మలేరియా లాంటి డిసీజెస్, జన్యుపరమైన డిసీజెస్, ఇంకా ఎన్నో డిసీజెస్ తల్లిపాలు తాగడం వల్ల ఆర్ ఇవ్వడం వల్ల ఎంతో కొంత రెడ్యూస్ చేయొచ్చు. ఫార్ములా ఫీడ్ అనేది బేబీకి ఎలాంటి సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది మేడం? ఫార్ములా ఫీడ్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. కానీ తప్పనిసరి పరిస్థితులు అయ్యి తల్లిపాలు అస్సలు లేని సిచ్యువేషన్లో, లేకపోతే తల్లి హెల్త్ బాగాలేని సిచ్యువేషన్లో, తను ఆరోగ్యానికి సంబంధిత సమస్యలు ఉన్నా, తాను బెడ్ రిడన్ ఉన్నా, లేకపోతే తల్లి ఒక చోట బేబీ ఒక చోట ఉన్నా, అలాంటి సిచ్యువేషన్స్లో, లేకపోతే తల్లిపాలు ఇవ్వలేని సిచ్యువేషన్స్, కొన్ని జబ్బుల్లో తల్లిపాలు ఇవ్వలేరు. అలాంటి సిచ్యువేషన్స్లో ఫార్ములా మిల్క్ని ఇవ్వచ్చు. కానీ అది ఒక లాస్ట్ ఆప్షన్లా పెట్టుకోవడమే బెటర్. తల్లిపాలు అస్సలు లేకుండా బేబీకి గ్లూకోజ్ తగ్గిపోవడం, దాన్ని హైపోగ్లైసిమియా రావడం, లేకపోతే బేబీకి ఫిట్స్ రావడం, ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఫార్ములా ఫీడ్ ఇవ్వడం బెటర్. కొలెస్ట్రాల్ అంటే ఏంటి మేడం? శ్రవణి గారు, కొలెస్ట్రాల్ అంటే తల్లికి ఫస్ట్లో మొదటిగా వచ్చే పాలని కొలెస్ట్రాల్ అంటారు. దాన్ని లిక్విడ్ గోల్డ్ అంటారు. అంటే దాంట్లో ఉన్న ఉపయోగాలు ఎన్నో చెప్పలేము. సో దాన్ని బేబీకి అందించడం, అది కేవలం 2-3 చుక్కలైనా పర్వాలేదు, ఫ్యూ డ్రాప్స్ ఆల్సో ఇస్ వెరీ వాల్యుబుల్ టు ద బేబీ. సో కొందరికి కొన్ని పద్ధతుల్లో, మూఢనమ్మకాల్లో ఆ మురుపాలను తీసేసి పడేస్తారు. అది పాలు కాదు, బిడ్డకి ఇవ్వకూడదు అని పడేస్తారు. అది చాలా పెద్ద తప్పు. ఆ ఫ్యూ డ్రాప్స్లో కూడా చాలా యాంటీబాడీస్, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఎన్నో క్వాలిటీస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ముర్రుపాలు బేబీకి అందించాలి. అది మొదటి అర్ధగంటలో కానీ, లేదా పుట్టిన 2-3 గంటల్లో కానీ నవజాత శిశువుకి కొలెస్ట్రాల్ లేదా ముర్రుపాలని అందించడం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే తేనెని తాగిపిస్తారు మేడం చాలా మంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? బిడ్డ పుట్టిన వెంటనే కొన్ని కమ్యూనిటీస్లో బిడ్డకు తేనెను పట్టించడం లేదా తేనెను నాకించడం చేస్తారు.
అది కంప్లీట్లీ ఒక తప్పు పద్ధతి అనే చెప్పాలి. ఎందుకంటే తేనె ఒక భద్రపరిచిన వస్తువు. అందులో మెయిన్ క్లాస్ట్రీడియం బాటిలిన్ అనే ఒక టాక్సిన్ ఉంటుంది. అది బిడ్డకు అసలు మంచిది కాదు. సో నీళ్లు కానీ తేనె కానీ అసలు బేబీకి తల్లిపాలు తప్పించి మొదటి 6 నెలల వరకు ఏది ఇవ్వకూడదు. తేనె నాకించే పద్ధతిని ఎంత ఆపితే అంత బెటర్. మొర్రుపాలు తాగించకుండా దాని ముందు ఏవైనా ఇవ్వడం అంటే ప్రీలాక్టియల్ ఫీడ్స్, అవి ఎట్టి పరిస్థితిలో బేబీకి ఇవ్వకూడదు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ వీడియో కాల్ కన్సల్టేషన్ కూడా ఫాలో అవ్వచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అనోకి క్లినిక్ న్యూరో అండ్ చైల్డ్ కేర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.